Hi guys, today we are starting something powerful, Java programming language. Present IT ఇండస్ట్రీలో జావాకి మంచి డిమాండ్ అయితే ఉంది. ఇంటర్వ్యూస్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి జావా బేసిక్స్ మీదే ఉంటాయి కంపల్సరీగా. అండ్ టుడే ఫ్రమ్ స్క్రాచ్ మనం జావా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేద్దాం. బికాస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే కదా ఫ్యూచర్లో జావా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? డిఎస్ఎల్ ఓవర్ జావా చాలా ఈజీగా అర్థమవుతుంది స్ట్రాంగ్ జావా ఫౌండేషన్ ఉంటేనే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ డివ్ ఇంటూ జావా బేసిక్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? చాలా మందికి ఉండే కామన్ డౌట్ అన్నమాట. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే. ఓకేనా? ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ప్రోగ్రామర్స్ అంటే మనము, మీరు, నేను, అలాగే ఎంతోమంది ప్రోగ్రామర్స్ రాసిన ఇన్స్ట్రక్షన్ని కంప్యూటర్ అనేది అర్థం చేసుకోవడానికి కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని యూజ్ చేస్తుంది. అది కంప్యూటర్ అర్థం చేసుకొని టాస్క్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే సిఏ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది. ఓకేనా? అంటే సింపుల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి వచ్చేసి మనం ఆర్డర్ చేసుకుంటాం స్విగ్గీలో. మీరందరూ ఫుడ్ అనేది స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు కదా. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే డెలివరీ బాయ్కి అనేది ఎలా అర్థమవుతుంది? అంటే మీ లొకేషను ఒకవేళ మీరు లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయకపోతే మీకు ఎలా అర్థమవుతుంది? డెలివరీ బాయ్కి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగే కంప్యూటర్కి కూడా మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? ఈ లాంగ్వేజ్ జావాకి అనేది కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? జావా ఫ్యూచర్స్ వచ్చి ఆబ్జెక్టెడ్ ఓరియంట్ అంటే ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డిజైన్ అయింది చేస్తారు. ఓకేనా? దాని బైక్ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే బైక్ అనే క్లాస్ ఉంటుంది దానికి. ఓకేనా? బైక్ ఒక ఆబ్జెక్ట్ కాబట్టి బైక్ దానికి ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ అంటే హీరో బైక్, బైక్లో కూడా క్లాస్ ఉంటుంది కదా. క్లాసెస్ అంటే హీరో బైక్, హోండా బైక్ అనేవి ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే? క్లాస్ అనేది ఏంటంటే బ్లూ ప్రింట్, దాని యొక్క డిజైన్. అంటే హీరో బండి ఒకలాగా ఉండొచ్చు, అదే హోండా బండి ఒకలాగా ఉండొచ్చు. అంటే క్లాస్ అంటే బ్లూ ప్రింట్, డిజైన్. క్లాస్ అంటే డిజైన్, ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క రియల్ ప్రాజెక్ట్. అంటే డిజైన్ని కన్వర్ట్ చేస్తే రియల్ టైమ్గా అదొక ఆబ్జెక్ట్ అనేది, రియల్ టైప్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే? నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే రైట్ వన్స్ రన్ ఎనీవే. దానికి మీనింగ్ ఏంటంటే ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే విండోస్లో అయినా, మ్యాక్లో అయినా, లినక్స్లో అయినా రన్ చేయవచ్చు ప్రోగ్రామ్. అంటే ఎగ్జాంపుల్ వాట్సాప్లో, ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది, ఐఫోన్లో ఉంటుంది, అలాగే మ్యాక్ ల్యాప్టాప్స్లో కూడా వర్క్ అవుతుంది అది కదా. అలాగే జావా ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అన్ని సిస్టంలో కూడా రన్ అవుతుంది. దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. నెక్స్ట్ సెక్యూర్ అంటే స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫ్యూచర్స్ ఉంటుంది. ఓకేనా? అంటే బ్యాంక్ యాప్స్ చూస్తాం కదా, బ్యాంకింగ్ యాప్స్లో మోస్ట్ ఆఫ్ ది జావాని యూజ్ చేస్తారు. ఎందుకు? డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్ అంటే స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ మరియు గార్బేజ్ కలెక్షన్ ఉండడానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రూమ్లో వేస్ట్ ఐటమ్స్ అనేవి వేస్తాం. మన అమ్మగారు వచ్చేసి క్లీన్ చేస్తారు, దాన్ని వేస్ట్ ఐటమ్ కదా క్లీన్ చేస్తుంది. అలాగే జావా ఆటోమేటిక్గా యూజ్లెస్ మెమొరీని క్లీన్ చేస్తుంది. అంటే దాన్ని మనం గార్బేజ్ కలెక్షన్ అంటాం. అంటే వేస్టేజ్ ఆఫ్ మెమొరీ గార్బేజ్ కలెక్షన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ థ్రెడెడ్ అంటే ఒకసారి మల్టిపుల్ టాస్క్స్ని రన్ చేయవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ ఫోన్లో సాంగ్ వింటూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వాట్సాప్లో కూడా చాటింగ్ చేస్తాడు మీరు, ఇంకా ఫైల్ కూడా డౌన్లోడ్ చేస్తాడు. అంటే అన్నీ ఆల్ ఎట్ వన్స్ అన్నమాట. అదే మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ కోడ్ని ఒకసారి చూడండి మీరు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కోడ్ అనేది బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది జావా. అంటే ఇక్కడ మీరు ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. ఏ జావా ప్రోగ్రామ్ అయినా రన్ కావాలంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అవ్వాలి. క్లాస్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఈ రెండు కోడ్స్ మధ్య మీరు ఏదైతే రాస్తారో అది మీకు అవుట్పుట్లో కానొస్తుంది. దాన్ని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ కోడ్ని మీరు అనేది ఓన్గా మీరు రన్ చేయండి. ఓకేనా? రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఏం రాశానంటే, వెల్కమ్ టు అవర్ ఛానల్, హాయ్ గైస్. ఇక్కడ చూడండి అవుట్పుట్ వెల్కమ్ టు అవర్ ఛానల్, హాయ్ గైస్. ఇది బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వర్డ్ ఇక్కడ మనం హలో వర్డ్ అని రాస్తే హలో వర్డ్ అని రాసి రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్లో చూసుకోవచ్చు మనం హలో వర్డ్. ఇది బేసిక్ సింటాక్స్. ఇందాక మనం కోడ్ చూసాం కదా, దాంట్లో ఉన్నాయి కదా క్లాసు, పబ్లిక్, స్టాటిక్, వైడ్. దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పుకుందాం. ఇక్కడ చూస్తే క్లాస్, ఫస్ట్ ఇక్కడ క్లాస్ అని ఉంది కదా. క్లాస్ అంటే జావాలో క్లాస్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే జావాలో క్లాస్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే క్లాస్ అంటే గ్రూపింగ్ లాగా ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ హౌస్ ప్లాన్ అయితే డిజైన్ చేస్తాం. అంటే హౌస్ కట్టక ముందు దాని ప్లాన్ అయితే గీస్తాం, దాన్ని మనం క్లాస్ అంటాం. అదే డిజైన్ని మనం రియల్గా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పబ్లిక్ అంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు అని మీనింగ్. అంటే పబ్లిక్ అంటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనం పబ్లిక్ పార్క్లో అందరికీ ఎంట్రీ ఉంటుంది. అలాగే పబ్లిక్ మెథడ్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దాని ప్లేస్లో మీరు దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే స్టాటిక్ అంటే స్టాటిక్ మెథడ్ని రన్ చేయడానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది డైరెక్ట్గా జేవిఎంగా మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. అంటే జేవిఎం అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా? స్టాటిక్ అంటే స్టాటిక్ మెథడ్ రన్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది స్టాటిక్ రన్ అవ్వడానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే స్కూల్ బిల్ అనేది బిల్ రింగ్ చేయడానికి స్టూడెంట్ క్రియేట్ చేయాలా? ఆటోమేషన్ బిల్ ఉంటుంది కదా, అది బిల్ రింగ్ అవ్వడానికి స్టూడెంట్ క్రియేట్ చేయాలా? అవసరం లేదు. డైరెక్ట్గా అదే రింగ్ అవుతుంది దాని టైం వచ్చినప్పుడు. అలాగే జేవిఎం కూడా డైరెక్ట్గా కాల్ చేస్తుంది. స్టాటిక్ అనేది డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది. జేవిఎం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వైడ్ అంటే నథింగ్. అంటే వైడ్ మెథడ్ ఎందుకు ఇస్తుంది? వైడ్ ఏమీ వాల్యూని రిటర్న్ చేయదు అని మీనింగ్ వైడ్ అనేది. అంటే మీరు ఒకవేళ మీ టీచర్కి అనేది గుడ్ మార్నింగ్ చెప్పారు, టీచర్ రిప్లై ఇవ్వకపోతే రిటర్న్ వాల్యూ లేదు అని అర్థం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఫంక్షన్ అంటే జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే పాయింట్ అన్నమాట. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వడం ముందు టైటిల్స్ అనేవి పడతాయి. అలాగే మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. మెయిన్ అంటే స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అనడానికి మెయిన్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే system.out.println అంటే స్క్రీన్ మీద అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మైక్రోఫోన్లో మాట్లాడితే స్పీకర్లో సౌండ్ వస్తుంది కదా, అలాగే ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసుకొని స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో గైస్ ఇప్పుడు మీకు జావా బేసిక్స్ అని క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్ జావా గురించి అయితే ఫుల్గా తెలుసుకుందాము. ప్రాక్టికల్స్ అయితే చూద్దాం, ప్రాక్టికల్ ప్రోగ్రామ్ రాసి. ఓకేనా?
ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఏం అర్థం కాలేదు అనేసి. కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు చేయండి కామెంట్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటు మీ భార్గవి.